హెచ్సియు భూవివాదం గురించి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆ విచారణ మీకు అనుకూలంగా వస్తుందని మీరు భావిస్తున్నారా? కోర్టుకు కూడా మేము చేస్తున్న పోరాటం న్యాయం ఉందని వాళ్ళకి తెలుసు. మేము చేస్తున్న పోరాటం పవిత్రమైనది తెలుసు. ఇంకలు పుల్లులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని కుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీలో అసలు వన్యప్రాణులు లేవు, అసలు అక్కడ గుంటనక్కలు కొన్ని చేరాయి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. కొంచెం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడితే బాగుంటుంది స్టూడెంట్స్ గురించి. మళ్ళీ మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తుందా? కేటీఆర్ గారు కూడా చెప్పారు, అంటే ఆయన కూడా ఈ భూమిని తీసుకుందామని ట్రై చేస్తున్నారని ఆయన మాకు స్వయంగా చెప్తున్నారు. లాఠీ చార్జ్ చేయడానికి కారణం ఏంటి అసలు? ఆపేయండి అని మేము అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది అనమాట. మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, ఊరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే విద్యార్థి సంఘ నేతలు ఈ భూ వివాదంపై సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో విచారణ జరిపి తదుపరి తీర్పు వచ్చేంత వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి చెట్ల నరికివేత కానీ ఎలాంటి కార్యకలాపాలను జరగకూడదని చెప్పి స్టే విధించడం జరిగింది. అయితే ఈ విషయమై తెలంగాణ సిఎస్ కు కూడా ఘాటుగా హెచ్చరించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగిన చెట్ల నరికివేతకు మళ్ళీ చెట్ల నరికివేత చేసినా కూడా పూర్తి బాధ్యత సిఎస్దే అని చెప్పి ఘాటుగా హెచ్చరించడం జరిగింది. సుప్రీంకోర్టు స్టే తర్వాత హెచ్సియులో ఆంక్షలు ఎలా ఉన్నాయి, సాధారణ ఆంక్షలే ఉన్నాయా, బయట వాళ్ళని లోపలికి రాణిస్తున్నారా లేదా, అసలు ఎలా ఉందా అనే విషయం గురించి మనతో పాటు విద్యార్థి సంఘం నేతలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం. హెచ్సియు భూముల వివాదంలో కొన్ని రాజకీయ పార్టీలు జోక్యం చేసుకొని మీకు సపోర్ట్ గా నిలిచాయని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా అవుతున్నాయి. దానిపై వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా లేకపోతే మీకు సపోర్ట్ చేయలేదా? దానిపై మీరు ఏమంటారు? ఏ పార్టీ మమ్మల్ని నడిపిస్తలేదు. అదే ఒకవేళ పార్టీ నడిపించాలి అని అనుకుంటే ఫస్ట్ డైరెక్ట్ మేము పార్టీస్ దగ్గరికే వెళ్తాం. మేము చెప్పేది ఏంటంటే అంతకుముందు ఆల్రెడీ 20 days యూనివర్సిటీలో ప్రొటెస్ట్లు జరిగినాయి. అడ్మినిస్ట్రేషన్ ఏ ఆన్సర్ ఇవ్వకపోవడం వల్ల బయటకు వెళ్ళడం జరిగింది. అది బీఆర్ఎస్ఏ కానీ లేకపోతే బీజేపీ కానీ ఏ పొలిటికల్ పార్టీ దగ్గరికైనా మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అంతేందుకు కాంగ్రెస్ లో ఉన్న మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా మాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని వాళ్ళు అన్నిటినీ అనలైజ్ చేసి ఎట్లాంటి సీరియస్ సిచ్యువేషన్ ఉందనే తను కూడా చేయడం జరిగింది అనమాట. సో మేము చెప్పేది ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ పార్టీ కోసము ఏం జరగలేదు ఇక్కడ. మా ఓన్లీ జెన్యూన్ కాజ్ వచ్చేసి మా యూనివర్సిటీ ల్యాండ్స్ ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడం. సో దానికోసం మేము ఫైట్ చేయడానికి ఒక ప్రెషర్ లాగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే యూనివర్సిటీలో చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ ఆర్గనైజేషన్, ఇప్పుడు స్టూడెంట్స్ యూనియన్ లో ఎస్ఎఫ్ఐ ఉంది, తర్వాత డిఎస్యు ఉంది, ఏఎస్ఏ ఉంది, తర్వాత ఇంకా వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. మేమందరం ఒక దగ్గరకు వచ్చినాం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఒకే పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఒక్కళ్ళం వెళ్తాం కదా. ఇన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఒక దగ్గరకు వచ్చి ఫైట్ చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అంటే ఇట్స్ ఓన్లీ వి నీడ్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అందుకోసమే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట. అంతేగాని ఏదో ఒక పొలిటికల్ పార్టీ మమ్మల్ని నడిపిస్తుంది అనేది అంతా తప్పుడు ప్రచారం అని నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలక నేత ఖచ్చితంగా భూములు ప్రభుత్వానికి సంబంధించినవి మేము జోక్యం చేసుకోలేము, మేము సపోర్ట్ ఇవ్వలేము, మీరు ఫైట్ చేయండి, మీరు ఫైట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీ ఫైట్ లో మేము కూడా యాడ్ అవుతామని చెప్పినట్లు తెలిసింది. అది నిజమేనా అబద్ధమా? రహస్యం ఏం లేదు. ఏది రహస్యంగా ఏమంటారు సీక్రెట్ గా జరిగినాయి ఏం లేవు. ప్రతిదీ ఓపెన్ గా అంటే మేము ఎవరి దగ్గరికి అయితే వెళ్ళినమో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి పబ్లిక్ లోకి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ దెర్ ఈస్ నథింగ్ సీక్రెట్ అబౌట్ ఇట్, మీటింగ్ సమ్ అదర్ థింగ్స్. బట్ ఇంకొకటి అంటే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు అంతే. ఇంకా మీరు పోరాటం చేస్తున్నప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిరా లేకపోతే మీరేమైనా పోరాట సమయంలో మీరు పోలీసులు ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల లాఠీ చార్జ్ చేసిరా లేకపోతే ఏంది లాఠీ చార్జ్ చేయడానికి కారణం ఏంటి అసలు? సో బేసిక్ గా రోజు ఉగాది పండుగ రోజు వాళ్ళు రావడం జరిగింది పోలీసు వాళ్ళు. సో వాళ్ళు వచ్చారు, ఆ రోజు మొత్తం బుల్డోజర్స్ తో మొత్తం క్లియర్ చేపిస్తుంటే మేము వెళ్ళి ఆపడం జరిగింది. మేము వాళ్ళని ఏమనలేదు, బేసిక్ గా ఆపేయండి అని మేము అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది అనమాట. పండగ రోజు వచ్చారు, ఆ రోజు స్టూడెంట్స్ అంతా ఒక దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ డే కూడా అంతే. నెక్స్ట్ డే కూడా మళ్ళీ మేము ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇదంతా క్లియర్ చేయొద్దు, ఇక్కడ చాలా
అంటే 400 acres లో చాలా బయోడైవర్సిటీ ఉంది, క్లియర్ చేయొద్దని చెప్పిన అప్పటికి కూడా వాళ్ళు వినకుండా అట్లనే చేయడం జరిగింది. బట్ స్టిల్ వి డిడ్ ఏ పీస్ఫుల్ ప్రొటెస్ట్. బట్ వాళ్ళు లాఠీ చార్జీలు చేయడం, ఉమెన్ స్టూడెంట్స్ ని జుట్లు పట్టి దారుణంగా గుంజడం అట్లా చేయడం జరిగింది అనమాట. అడవి నరికివేత తర్వాత కొన్ని వన్యప్రాణులు, జింకలు కానివ్వండి, నెమళ్ళు కానివ్వండి మన జనవాసాల్లోకి వెళ్ళినాయని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవి అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవమే. ఎవరైతే అంటే మేమేమనుకుంటున్నాం అంటే అది తప్పుడు దోవ పట్టియడానికి అట్లాంటి ఏమంటారు ఇది అది ఇది అని చెప్తున్నారు. కానీ ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే వీఆర్ అర్జింగ్ యూ టు కమ్ టు ద యూనివర్సిటీ అండ్ ప్లీజ్ లుక్ ఎట్ ద వాట్ ఎవర్ ద బయోడైవర్సిటీ ఇట్ ఈస్ దేర్ హియర్. సుప్రీం కోర్టు కూడా 1 man కమిషన్ ని పంపించింది. తర్వాత సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ చూసారు. సో దే డిఫరెంట్ లేక్స్ ఉన్నాయి అక్కడ, తర్వాత జింకలు, పీకాక్స్, ఏది ఫేక్ కాదు అనేది అయితే మేము చెప్తున్నాం అన్నమాట. సుప్రీంకోర్టు స్టే తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయా, లేకపోతే సాధారణ పరిస్థితులు ఉన్నాయా? కొంతమందిని గేట్ దగ్గర అలో చేయకపోవడం వంటివి జరుగుతున్నట్లు సమాచారం అందింది మాకు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? స్టే ఇచ్చిన తర్వాత కొన్ని డేస్ వరకు అయితే పోలీసులు ఉన్నారు క్యాంపస్ లో. దాని తర్వాత మేము ప్రొటెస్ట్లు చేసి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి పోలీసులు బయటకు వెళ్ళాలని చెప్పిన తర్వాత ఒక 4-5 డేస్కి అట్లా వెళ్ళిపోయినారు. ఆంక్షలు అన్నీ అలా ఏం లేదు. బేసిక్గా జనరల్గా యూనివర్సిటీ రూల్స్ ప్రకారం బయట వాళ్ళని రానియరు, అంటే యూనివర్సిటీ స్టూడెంట్లు ఉంటే పర్మిషన్ తోని రాణిస్తారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ యూనివర్సిటీలో అసలు వన్యప్రాణులు లేవు, అసలు అక్కడ గుంటనక్కలు కొన్ని చేరాయి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. దానిపై మీ కామెంట్స్? వారు అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నా. ఒక సీఎం హోదా పొజిషన్లో ఉండి స్టూడెంట్స్ గురించి, యూనివర్సిటీ పబ్లిక్ ఎడ్యుకేషన్ గురించి అట్లాంటి కామెంట్స్ చేయడం అయితే కరెక్ట్ కాదు. గుంటనక్కలు అని సంబోధించడం అయితే పద్ధతి కాదని అయితే నేను అనుకుంటా ఉన్నా. ఆయన వచ్చి చూడాలి, ఆయన ఫుట్బాల్ ఆడడానికి వచ్చినారు వీడికి, మరి ఆ రోజు ఏం చూసినారో లేదో తెలియదు నాకు. వచ్చి ఒకరోజు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చి వి రిక్వెస్ట్, ఆయన క్యాబినెట్ లోనే 2 HCU స్టూడెంట్స్ ఉన్నారు కదా, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, వాళ్ళిద్దరు క్యాబినెట్ మినిస్టర్స్ కదా. వాళ్ళు ఇక్కడ HCUలో చదువుకున్న వాళ్ళే, వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మాకు. మేము మొన్న వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ చదువుకొని ఉన్నవాళ్ళు. సో కొంచెం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడితే బాగుంటుంది స్టూడెంట్స్ గురించి అని నేను అనుకుంటాను. ఇందాక మీరు అన్నారు ఫుట్బాల్ ఆడడానికి వచ్చారని చెప్పి. ఫుట్బాల్ ఆడడానికి వచ్చే మీ క్యాంపస్ మీద కన్నేసిందా సీఎం? అది ఇక మాకు కూడా తెలియదు. ఫుట్బాల్ ఆడడానికి వచ్చినారని కూడా మాకు ఆ రోజు ఏదో సడన్ గా తెలిసింది, మార్నింగ్ వచ్చారు ఫుట్బాల్ ఆడారని. దాని తర్వాత అంటే కన్నేయడం అనేది క్యాంపస్ మీద అదేం లేదు. ఇది డిస్ప్యూట్ అనేది 2001 ఆ టైం నుంచి జరుగుతా ఉన్నది. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము దీన్ని ఏదో ప్రైవేట్ కంపెనీకి ఇద్దామని, స్పోర్ట్స్ కోసం ఇద్దామని ట్రై చేయడం, దాన్ని మళ్ళీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆపేయడం, అది ఇంకా డిస్ప్యూట్ నడుస్తా ఉంది. ఏదైతే ఇది యాక్చువల్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జడ్జిమెంట్ రావాలి, కానీ రాలేదు. ఈయన వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. ప్లస్ ఇక్కడ ఎకనామిక్ గా కొంచెం క్రైసిస్ లో ఉంది కాబట్టి గవర్నమెంట్ అనేది ఇక పైసల కోసం కొంచెం అమ్ముదామని ట్రై చేసినారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తుందా? కేటీఆర్ గారు కూడా చెప్పారు, అంటే ఆయన కూడా ఈ భూమిని తీసుకుందామని ట్రై చేసినారని ఆయన మాకు స్వయంగా చెప్పినారు. కానీ అప్పటికి ఇంకా ఆయనకు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు జడ్జిమెంట్ రాలేదు కాబట్టి ఆ నింద వాళ్ళ మీద పడలేదు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా అది చేసేదే, ఏ ప్రభుత్వం ఉన్నా మేము కూడా ఈ ప్రొటెస్ట్ చేసేది. యూనివర్సిటీ ల్యాండ్ అయితే ఎటు పోనిచ్చేది కాదు. అదైతే అయితే ఒకప్పుడు 2300 ఎకరాలు HCU భూములు ఉన్నాయని చెప్పి తెలిసింది, కానీ ప్రస్తుతం 1400 ఎకరాలు మాత్రమే ఉన్నాయంటున్నారు. మరి మిగతా ఎకరాలు ఎక్కడ పోయినట్టు? 1972లో 2300 ఎకరాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి కేటాయించడం జరిగింది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. ఓన్లీ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. మిగతా దేనికోసం యూజ్ చేసినా కానీ ల్యాండ్ గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుందని అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఉన్న రూల్. 1972లో ఉన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుర్బక్ సింగ్ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే యూనివర్సిటీకి చేతికి ల్యాండ్ వచ్చిందో అప్పుడే యూనివర్సిటీ 2300 ఎకరాల చుట్టూ కూడా ఒక గోడ కట్టుకుందామని అన్నారు. గోడ కట్టుకుంటే మనం సేఫ్ గా ఉంటాం, మన ల్యాండ్ ఎటు పోకుండా ఉంటుందని ఆయన ముందే అప్పుడే దూరదృష్టితో ఆలోచించి అప్పుడే గోడ కడదామని చెప్తే అప్పుడు అందరూ ఆయన హేళన చేశారంట. మాకు తెలిసింది ఏంటంటే, అంటే ఇప్పుడిప్పుడే యూనివర్సిటీ వచ్చింది, ఓపెన్ వరల్డ్ ఉండాలి, కానీ ఏంది ఇది గోడ కట్టడం ఏంది అది అని అప్పుడు హేళన చేయడం అట్లా చేయడం జరిగిందంట. కానీ తర్వాత ఏమైంది, ఇంకా ఇక్కడ IIIT ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇవ్వాలని చెప్పారు కదా, ఈ IIIT కోసం ల్యాండ్ తీసుకున్నారు. ఇక్కడ IIIT ఎడ్యుకేషన్ పర్పస్ అని తీసుకున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి
హెచ్సికి ఒక బస్ డిపో ఉంటే బాగుంటుందని, అందుకే హెచ్సి డిపో అని ఉంటుంది ఆ బస్ డిపో పేరు కూడా. సో అలా అని బస్ డిపో కోసం ఇచ్చినారు కొంచెం ల్యాండ్. అటు పోతే ఇంకా జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ ఒకటి, దానికోసం ఒకటి ఇచ్చినారు. ఇటు పోతే ఐఎస్బికి ఇచ్చినారు. ప్రైవేట్ సంస్థలకు కూడా కొన్నిటికి ఇవ్వడం జరిగింది ల్యాండ్. ఇక అట్లా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ టీఎన్జిఓస్ కాలనీకి ఇచ్చినారు. ఇటు పక్కన మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కూడా ఇచ్చారని తెలిసింది. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఇన్స్టిట్యూట్ ఉంటుంది వెనకాల, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి, దానికి కూడా కొంచెం ల్యాండ్ ఇచ్చారు. యానిమల్ బయోటెక్నాలజీ ఏదో. అయితే ఆ యానిమల్ బయోటెక్నాలజీ యూనివర్సిటీకి ఇన్స్టిట్యూట్కి ల్యాండ్ ఇచ్చినప్పుడు దానికి రిప్లేస్మెంట్గా ఇంకొక 400 ఎకరాలు ఎక్కడో ఇస్తామని చెప్పినారట. 392 ఎకరాలు ఏమో ఇస్తామని చెప్పినప్పుడు దానికి యూనివర్సిటీ ఒప్పుకుంది. దానికి అగ్రిమెంట్ ఏం లేదు కానీ ఇస్తామని చెప్పినారు. కానీ ఆ ఇచ్చిన ల్యాండ్ కూడా మళ్ళీ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మళ్ళీ దానికి ఇచ్చేసారని తెలిసింది అనమాట. సో ఇన్ని ఈయంగా పోగా మిగిలింది అంతా కూడా మాకు క్లియర్గా తెలియదు. ఎందుకంటే చుట్టుపక్కల కొంచెం ఎంక్రోచ్మెంట్ జరుగుతూనే ఉంది, అంటే లోపలికి రావడం అదంతా జరుగుతున్నాయి. అందుకే చుట్టుపక్కల మొత్తం సెక్యూరిటీ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఇక అది ప్రాపర్ సర్వే లేదు, బేసిక్ సర్వే లేదు కాబట్టి మాకు ఇంక ఎంత ల్యాండ్ ఉందని అది తెలియదు అనమాట. సో ఇక మా అంచనా ప్రకారం 1200 ఎకరాలు 1300 ఎకరాలు ఇంకా మిగిలిపోయింది అనేది మా అంచనా. సో ఆ ల్యాండ్నే ఇప్పుడు యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేస్తే మళ్ళీ ముందు రోజుల్లో ఇంకా యూనివర్సిటీ నుంచి ల్యాండ్ పోకుండా ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం అంతే. ఇంకా ఈ నెల 15 హెచ్సియు భూ వివాదం గురించి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆ విచారణ మీకు అనుకూలంగా వస్తుందని మీరు భావిస్తున్నారా? ముందుగా నా పేరు ఉమేష్ అంబేద్కర్, నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను. మీరు చూసుకున్నట్లయితే మార్చి 15వ తేదీ నుంచి మా ఆందోళనలు స్టార్ట్ అయ్యాయి. ఇది కేవలం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోపలనే జరుగుతుంది అని కొద్ది రోజులు టాక్ రావడంతో మేము బయటకు వచ్చి నిరసనలు తెలిపాం. ఆ నిరసనలకు మాకు బయట నుంచి సివిల్ సొసైటీ ఆర్గనైజ్ మెంబర్స్ వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. బయట యాక్టర్స్, సెలబ్రిటీస్, ఆ తర్వాత బయట ఉండే మిగతా ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పైన మేము చేస్తున్న పోరాటం పవిత్రమైనది, మేము పోరాటం చేస్తున్న దాని మీద ఒక రీజన్ ఉన్నది అని అనుకున్న వాళ్ళందరూ కూడా మాకు వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్తోనే మేము సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళాం. మేము దాంట్లో ఏదైతే ఉందో న్యాయాన్ని నమ్ముతున్నాం. మాకు న్యాయంగానే మాకు ఏదైతే 15వ తేదీ ఉన్న వాదనలు వినపడతాయని చూసుకుంటే అవకాశం ఉంది. మీరు చూసుకున్నట్లయితే గత వాదనలలో కూడా సుప్రీంకోర్టులో ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేసిన వాళ్లకు మీరు ఎక్కడైతే అక్కడ చెట్లు కొట్టేశారో ఆ కొట్టేసిన చెట్లలోనే మీ ఆఫీసర్లను మేము జైల్లో పెడతామని అన్నారు. సో ఇక్కడ కోర్టుకు కూడా మేము చేస్తున్న పోరాటం న్యాయం ఉందని వాళ్ళకి తెలుసు, మేము చేస్తున్న పోరాటం పవిత్రమైనదని తెలుసు. కాబట్టి మేము నమ్మకం పెట్టుకొని డెఫినెట్గా మా తరపునే వస్తుందని మేము భావిస్తున్నాం. నాది ఆంధ్ర. ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ చూసుకుంటే బీహార్ నుంచి వచ్చాడు, జనరల్ సెక్రటరీ చూసుకుంటే కేరళ నుంచి వచ్చాడు, త్రివేణి తెలంగాణ. సో మేమందరం కూడా ఇక్కడ దేనికోసం పోరాడుతున్నాం? మాకు భూమి ఉంటే మాకు రెస్ట్. రానున్న రోజుల్లో మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ర్యాంకింగ్స్ మీరు చూసుకున్నట్లయితే టాప్ 10లోనే ఇండియాలో టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒకటి. సో ఇంకా రానున్న రోజుల్లో కొత్త డిపార్ట్మెంట్స్ రావాలని మేము కోరుకుంటాం, కొత్త కరికులమ్స్ రావాలని కోరుకుంటాం. దానికి వచ్చి అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ల్యాండ్ అనేది ఉండాలి కదా, ఎక్స్పాండ్ అవ్వాలంటే ల్యాండ్ అనేది ఉండాలి. దానికోసం మేము పోరాటం చేసాం. అది ఏదైతే ఉందో మేము అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి గవర్నమెంట్ మాకు కొత్త ల్యాండ్ కావాలని మేము అడగట్లేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి మాకు కొత్తవి మీరు స్కీమ్లు ఇవ్వని మేము అడగట్లేదు. మా భూమి ఏదైతే ఉందో మాకు విద్యార్థులకు చెందాలని మేము చేస్తున్న పోరాటం ఇది. కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఆ భూమి అనేది కావాలి ఖచ్చితంగా. మేము చెప్పేది ఒకటే, మా భూముల జోలికి రావద్దండి. మాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఈ రోజుకి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు పైన లేదు. ఆ పాయింట్స్ అన్ని బయటికి తీసుకొస్తుంటే మీరు ఆ పార్టీ వాళ్ళకి పోయి సపోర్ట్ చేశారు, ఈ పార్టీ. ఇప్పుడు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ దగ్గరికి వెళ్ళిండొచ్చు. మేము సిపిఐఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఆ తర్వాత సెలబ్రిటీస్ అందరి హెల్ప్ అడిగాం, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వాళ్ళని అడిగాం. ఎందుకంటే మేము చేస్తున్న పోరాటం అటువంటిది, వాళ్ళకి దాంట్లో జస్టిస్ అనిపించింది, వీళ్ళు చేస్తుంది న్యాయం అనిపించింది, వాళ్ళు మద్దతు ఇచ్చారు. వాళ్ళు ఏదో పోరాటం చేసేసి మేమేదో పోరాటం చేసే వాళ్ళు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. మేము చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం, పవిత్రమైన పోరాటం. కాబట్టి వాళ్ళు ఏదో మస్తుగా మాట్లాడతారండి, ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు, చాలా చేశారు. కానీ విద్యార్థులు ఎవ్వరు కూడా వెనక్కి తగ్గలేదు. ఈ భూమి అనేది మాది అని మాకు ప్రతి ఒక్కరికి కూడా, ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదివిన ప్రతి విద్యార్థికి కూడా ఆ పోరాడే భావంతో ముందుకెళ్ళాం. సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళాం, అక్కడ పెట్టాం. ఇప్పుడు 15వ తేదీ ఏదైతే ఉందో వాదన మాకు పాజిటివ్గానే వస్తుందంటాం. సుప్రీంకోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే, అంటే మీ భూముల జోలికి ఎవరు రానని మీరు భావిస్తారు. ఒకవేళ
ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు కనుక తీర్పు వెలువడిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు తీసుకునే స్టెప్ ఏంటి? మేమైతే ఇప్పటివరకు సుప్రీంకోర్టులో లైక్ ఎవరు కేసు వేయాలి సంథింగ్ ఇట్లా జరుగుతుంది మా ఇష్యూని సాల్వ్ చేయండి అని. బట్ ఇక్కడ జరుగుతుంది అన్యాయం అని సుప్రీంకోర్టే తెలుసుకొని లైక్ దాన్ని సుమోటో కేసుగా తీసుకుంది. సో ప్రజలకైతే నిజం తెలిసింది బేసిక్గా జెన్యున్ ఇష్యూ అని. సో మీరు మళ్ళీ అడమెంట్గా ఇంకా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం ఇది మాది అన్నట్టు పోతే ఇంకా మొన్న కొంచెమే చూసి ఇంకెక్కువ దీనికంటే పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఉద్యమంలో మీరు మీ పాటలతో కూడా విద్యార్థులను చైతన్యపరచడమే కాకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేశారంట కదా, అసలు ఏ పాటలు పాడారు మీరు ఉద్యమంలో? మన తెలుగు వాళ్ళంతా గద్రాన పాటలు పాడినాం, ఇంకా బెంగాలీ వాళ్ళు బెంగాలీ సాంగ్స్, హిందీ వాళ్ళు హిందీ సాంగ్స్. అప్పుడు చాలా బాధగా ఉన్నాయి, బట్ ఇప్పుడు అవి అన్ని చాలా మెమరీస్గా ఉన్నాయి. మాకోసం ఒక సాంగ్ పాడగలరా మీరు? భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గురుతులు మా భూములు మాకేనని బలే 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 మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా, విద్యార్థి సంఘ నేతతో మనం మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం హెచ్సిలో ఎలాంటి యాక్షన్ లేవని కూడా వాళ్ళు చెప్పారు మనకు. ఓన్లీ చెట్లు ఎక్కడైతే నరికివేశారో అక్కడ మాత్రమే పోలీసులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు మనకి. ఈ నెల 15న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా తమకు అనుకూలంగానే తీర్పు వెలువడుతుందని చెప్పి వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సందీప్తో శ్రీకాంత్, ఆదా న్యూస్.